ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ వచనాన్ని బట్టి మనం కొన్ని దినముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయములో నుండి కొన్ని విషయాలు చూస్తున్నాం. ఈ దినమున కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వచనాలను మనం చదువుకుంటాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం. గమనించండి, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల. 30వ వచనంలో నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్థితి అని ఏమంటే నరికి పారేయాలంట. నరికి పడేస్తే ఏమైందంటే ఒక అవయవం నష్టపోయినా పర్వాలేదు కానీ నరకము నుంచి తప్పించబడతావు అనేటువంటి విషయం గమనించండి. అంటే నరకము ఎట్లాంటిది అనేటువంటి విషయం, అంటే ఒక కన్ను పోయినా పర్వాలేదు కానీ నరకం అనేది భయంకరమైనటువంటిది. లేదు నా కన్ను అట్లనే ఉంటుంది, నేను అట్లే ఉంటా అంటే నరకం అనేది భయంకరమైన విషయం. ఈ సందర్భాన్ని గురించి నేను ఇంకా కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. ఇదే మార్కు సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ కూడా ఈ విషయం చెప్పినాడు. 9వ అధ్యాయంలో దయచేసి ఇదే భాగము అక్కడ ఉంటుంది. 9వ అధ్యాయము 43 నుండి 44లో నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిన దాన్ని నరికి పారవేయమంటాడు. ఎందుకంటే 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పోవుట కంటే, ఎట్లాంటి అగ్ని అంటే నరకం అనేది ఆరని అగ్ని, ఎప్పుడు ఆరదు, అందుకని అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం అనేటువంటిది భయంకరటువంటి విషయము. కాబట్టి పిల్లారా, ఈ విషయాన్ని మీరు ఎరగండి. ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించటం మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి పారవేయము. 2 పాదాలు కలిగిన నరకంలో పోవట కంటే నిత్య జీవములో ప్రవేశించడం మేలు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల. అంటే ఇవి మానవుణ్ణి పాపం చేయడానికి కారణమయ్యేటువంటివిగా ఉంటున్నాయి. 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు అగ్ని. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, అంటే మనము 2 అవయవాలు కలిగి పాపం చేసి నరకానికి పోతే ఆరని అగ్ని, యుగ యుగాలు అగ్నిలో ఉండాలి. ఏం చేయాలి మరి అంటే, ఆ అగ్ని తప్పించుకోవాలంటే ఏ చెయ్యి అయితే నిన్ను అభ్యంతరపరుస్తుందో, ఏ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందో, ఏ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసివేయి, నరికై పారేయమంటాడు. ఇది సాధ్యమేనా? ఎందుకు ప్రభు ఇట్లా చెప్పినాడు? ఒకవేళ నరికి వేస్తే బాగుంటుందా, లేక నరికి వేస్తే మానగలడా? నరికి వేయలేడు. అందుకొరకనే దానికి మార్గం ప్రభువే చెప్పినాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ విధంగా చేయాలి అంటాడు. లేక చేయండి, నరికివేయండి, కంటి కన్ను పంటికి పళ్ళని ఉంది కదా, సరే అది మరొక భాగం. కానీ ఇప్పుడు ఏమంటాడు? అందుకని ఎట్టి పరిస్థితులు ఏం చేయలేడు. నరకం అనేది భయంకర విషయము. కాబట్టి పిల్లారా, లోకంలో కొంతమంది వారికి ఉన్న ధర్మశాస్త్రాలను బట్టి చేస్తున్నారు. మనకు తెలుసు, సాధు సింగ్ గారు ఆ కైలాస ప్రాంతంలో హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తపస్సు చేస్తూ ఉన్నాడు. చెయ్యి పైకి పెట్టుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు అట్లే పైకి పెట్టేసినాడట. అప్పుడు దేవుని దాసుడు అడిగినాడు, అయ్యా ఎందుకంటే చెయ్యి పైకి పెట్టినావంటే, ఈ చెయ్యి చాలా పాపం చేసింది, చాలా దుర్మార్గంగా చేసింది, కాబట్టి చెయ్యిని నేను ఎండబెడుతున్నాను అన్నాడట. చెయ్యి ఎండబెడితే ఎట్లా మారుతుంది చెప్పు సంగతి అని చెప్తే ఆయన వినడం లేదు. అప్పుడు అన్నాడు కదా, యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు చెయ్యి ఎండబెట్టుకోని అవసరం లేదు, జీవితమే మార్చివేస్తాడు దేవుడు అని చెప్తే, ఆయనకు ఈ చెయ్యి పైకి పెట్టినాడు కాబట్టి 2వ చెయ్యితోటి ఆయన చెంప మీద కొట్టినాడని. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఈ చెయ్యి కూడా పాపం చేసింది కదా, దీన్ని కూడా ఎండబెడతావా? అందుకనే పిల్లారా, చేతులు ఎండబెట్టుకున్నంత మాత్రాన, చేతులు నరికేస్తున్నంత మాత్రాన ఏం చేయలేడు మానవుడు, పాపం మార్చడు. ఎందుకని మార్చడంటే పాపము ఉండేది హృదయంలో. హృదయంలో అంటే ఇక పాపం ఏం చేస్తుందంటే వీటి ద్వారా పనిచేస్తుంది. ఒక దొంగతనం చేయాలన్నా, ఒకరిని కొట్టాలన్నా ఏం కావాలంటే చెయ్యి కావాలి. ఏదైనా ఒకటి చూడాలంటే ఏం కావాలి? కన్ను కావాలి.
ఈ రోజు మనకు వచ్చిన పాపం ఎక్కడి నుంచి అంటే, అవ్వ ఆ పండును చూసింది, చూసినందుకు ఏమైంది, కళ్ళు పనిచేసినాయి. తిరిగి చూడడమే కాకుండా ఏమైంది, కాళ్ళు పనిచేసినాయి, కాళ్ళతోటి అక్కడ నడిచిపోయింది చెట్టు దగ్గరికి. తర్వాత ఇంకేం పనిచేసినాయి, ఆ పండును తెంచుకోవడానికి చేతులు పనిచేసినాయి. ఇవన్నిటికీ పనిచేసిందంటే హృదయం. అందుకొరకనే హృదయాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ప్రభు. హృదయంలో నుంచి వచ్చేటువంటిదే నిన్ను నష్టం చేస్తుందని. కాబట్టి పిల్లారా, ఈ భాగాన్ని అనుసరించి అవయవాలు తీసుకోవడం వల్ల జీవితం మారుతుందని కాదు, హృదయములో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవడం కొరకే ప్రభు నడిపించినాడు. అందుకనే మీ హృదయంలో నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరుస్తుంది. అది అంటే జారత్వం. ఇవన్నీ హృదయంలోంచి బయటకు వచ్చి ఏం చేస్తాయంటే, కన్నుతో చూడడానికి, తర్వాత చేయితో చేయడానికి, కాళ్ళతో నడవడానికి, ఇవన్నీ దానికి కారణం హృదయం అనేటువంటి విషయాన్ని మన ప్రభు చెప్పినాడు. దీని గురించి నేను 2-3 విషయాలను మాత్రమే నేను మీకు గుర్తు చేస్తాను. ఎట్లా మనము ఇవి చేయకుండా వీటిని మనము కంట్రోల్లో పెట్టుకోవాలంటే, ప్రభు మనకి ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. నేను కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. రోమా పత్రికలో దేవుని దాసుడు పౌలు గారు చెప్పినటువంటి సందర్భం. దయచేసి ఈ భాగాన్ని మీరు 5వ అధ్యాయమును, రోమా పత్రిక 5వ అధ్యాయము, దయచేసి అందులో కొన్ని భాగాలు ఉంటాయి. 12వ వచనం నుంచి ఒక భాగం. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా పాపం వచ్చేసింది కాబట్టి మనకు జీవం కలగాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అనేటువంటి సందర్భము. 6వ అధ్యాయంలో కూడా ఏమంటాడు, మనము పాపముల విషయమై ఏం కావాలంటే చనిపోవాలి అని అంటాడు. ఇది రోమా పత్రిక 6లో దేవుని దాసుడు పౌలు గారు చెప్పినట్టు మనకు. ఎందుకంటే మనం పాపమునికి ఏం కావద్దు, దాసులు కావద్దు. మన అవయవాలు కూడా పాపానికి అవి ఏమంటారు, సాధనాలుగా పని చేయకూడదు అంటాడు. అందుకనే ప్రాచీన స్వభావము 6వ వచనము, ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిర్ధకమన్నట్టు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన. ప్రాచీన స్వభావము దేన్ని ఇప్పుడు మనము చంపవలసింది? దేన్ని అంటే ప్రాచీన యొక్క స్వభావాన్ని మనము తీసుకోవలసిన వారు. దీన్ని నేను అక్కడక్కడ చూపిస్తున్నాను, వివరించలేకపోతున్నాము. దయచేసి ఈ విషయాన్ని మీరు చదువుకండి. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోయిన మరణమును ఇక మన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించువారమైతిమే. ఇవన్నీ కూడా అంతే. 11వ వచనంలో మీరు పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై జీవించువారుగాను సజీవులుగా ఉన్నారు. 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడకున్నట్లు చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయొద్దు, మరియు మీ అవయములు దుర్నీతి సాధనములుగా. ఇవన్నీ కూడా గమనించండి. అందుకనే దేవుని దాసుడు చెప్పినట్లుగా మనకు ఒక ఆత్మనిచ్చినాడు దేవుడు. తిరిగి ప్రాచీన స్వభావాన్ని ఆత్మీయంగా దాన్ని చంపడానికి సిలువ అనేది చూపిస్తుంది. సిలువ ఇవన్నీ ప్రాచీన విషయం పోయినది. ఇక్కడ 7వ అధ్యాయంలో కూడా చూడండి. 7వ అధ్యాయంలో అంటాడు, ధర్మశాస్త్రం వల్ల పాపం అనేది ఎట్లా ఏంటిదో మనకు తెలియపరచబడుతుంది. 7 నుంచి రాయబడిన ధర్మశాస్త్రము పాపం తెలియజేస్తుంది. 7:7లో ఆ మాట ఉంటుంది. ఏది? రోమా 7:7. అయితే పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని ఏమైందట, సకల విధమైనటువంటి దురాశలను పుట్టించింది. ఎక్కడ? మన హృదయంలో పుట్టించింది. కాబట్టి 12వ వచనం ప్రకారం ఏమంటాడంటే, పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ, ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా ఏమైంది? పరిశుద్ధమైంది. మరి అట్లా అనుకుంటే ఎందుకు ఈ విషయము అనేది రాయబడి ఉంటే ఏమంటాడంటే, గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయితేనే, ఏలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నానట. ఎందుకు? ఇచ్చయించినది నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నా యందు మనుషుని యొక్క హృదయంలో ఏముందంటే పాపం ఉన్నది. ఈ పాపం యొక్క స్వభావము ఏం చేస్తుంది అనంటే, దేవుని యొక్క నియమానికి లోబడకుండా పాపాన్ని చేపిస్తుంది. దయచేసి ఇదే 7వ అధ్యాయంలో గమనించండి. 6వ వచనము, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతున్నో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రమును విడుదల పొందితేమే గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్వభావము గలవారం. అక్షరానుసారమైనటువంటి, అందుకని అవయవాలను తీసుకోవాల్సిన విషయం మనకు లేదు.
ఆత్మానుసారమైన నవీన స్థితి గలవ. నవీనం అంటే కొత్త స్వభావం, నవీన స్థితి. పాత దాని ప్రకారం ఏం చేయాలి? శరీరానుసారంగా అవయవాలను తీసేయాలి. ఇప్పుడు ఏం కావాలి? మన యొక్క స్వభావాన్ని మార్చుకోవడం ద్వారా ఈ అవయవంలో చేసేట పాపం ఏమవుతుందంటే పోతుంది. కాబట్టి 18వ వచనం గమనించండి. నా యందునో అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. నేను చేయగోరినది మేలు చేయగోరక కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసినట్లు దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమము నాలో నాకు కనబడుతుంది. నియమము లోపట హృదయంలో. గమనించండి 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించినాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుస్తుంది. పాప నియమమునకు, ధర్మశాస్త్రానికి విరోధంగా పోరాడుతూ ఏదైతే ధర్మశాస్త్ర ప్రకారం నేరమో దాంతో పోరాడి ఏం చేస్తుందంట? దాన్ని లోబరుచుకుంటుంది. 24. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరం నన్ను ఎవడు విడిపించగలడు అంట. ఎవరు విడిపించినారండి? ఇలాంటి యొక్క స్థితిలో పౌలే చెప్పినాడు, నేను దౌర్భాగ్యుని అని, పాపమునకు లోనైన శరీరం అని, నా అవయవాలు నా అధీనం ఉండటం లేదని. ఈ రోజులు అంతే ఉండలేవు. కాబట్టి ఇప్పుడు ఏమి ఇచ్చినారంటే, దయచేసి మీరు 8వ అధ్యాయం జాగ్రత్తగా చదువుకోండి. రోమపత్రిక. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏం లేదు? శిక్ష లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపము శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయముల మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మనసునుంతురు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారం అంటే మనసు దేవునికి విరోధమైనటువంటిది. అదే ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పెట్టగలరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎట్లా మనము వాటిని జయించగలము అంటే, దేవుడు మన కొరకు చేసినట్టు ఈ గొప్ప కార్యం, శరీర కార్యం నుంచి విడిపించి ఆత్మ యొక్క నియమంలోనికి మనం నడిపించి ఆత్మలో మనం జీవించడానికి ఆత్మ మనలో. అందుకనే ఆత్మానుసారమైనటువంటిది 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించడంలో మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాదు. క్రీస్తు మీలో నున్న ఎడ్ల శరీరము పాప విషయమై మృతమైనది గాను మీ ఆత్మ విషయమై జీవం కలిగినదిగా ఉంటుంది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో ఆయనతో కూడా నివసించున్న ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఈ భాగం అంతా కూడా అదే. 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉందరు గాని ఆత్మ చేత శరీర కార్యములను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఇప్పుడు ఏంతోటి? చేయిని తొందర పెడుతుందా, కాలు తొందర పెడుతుందా, కన్ను తొందర పెడుతుందా, ఏదైతే తొందర పెడుతుందో ఇది చేయాలని చెప్పేసి ఆత్మ చేత దేవుడు మనకి ఏమిచ్చినాడు? పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు. ఈ యొక్క అధ్యాయంలో పరిశుద్ధ కార్యాలను గురించి, పరిశుద్ధాత్మిక కార్యాలను గురించి చాలా రాయబడ్డాయి. కాబట్టి ఇవన్నిటికీ మనము సాధ్యమయ్యేది ఏంటంటే అవయవాలను నరికివేసుకోవడం కాదు, కానీ దేవుని యొక్క నియమంలోనికి, దేవుడి చుట్టూ యొక్క పద్ధతులకు వచ్చినప్పుడు దేవుడు మనకు ఆత్మ ఇచ్చినాడు. అక్కడ ఏమంటాడు? నవీన యొక్క స్థితిలోనికి వస్తుంది. ఇదే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 12లో చక్కని మాట రాయబడి ఉంది. 12 కాబట్టి గమనించండి. 12 ఏమంటాడు? 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగట వల్ల మనస్సు మారిందంట. ఎందుకు? ఇవన్నిటికీ మనసే కారణం. కాబట్టి నవీన స్వభావం వచ్చేసింది, యేసుప్రభువు వారు ఇచ్చేసినాడు. మనసు మారిపోయింది. ఇప్పుడు చేతులు మారిపోయినాయి,
కళ్ళు మారిపోయినాయి, కాలు మారిపోయింది. ఎట్లా మారిందంటే హృదయము మారింది. కాబట్టి ఈ హృదయంలోనికి యేసుప్రభు వారు వచ్చినాడు. కాబట్టి యేసుప్రభు వారి యొక్క ఆత్మ చేత ఇవన్నీ అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. అందుకని ఆత్మకు చోటు ఇవ్వండి అంటాడు. ఆత్మ చేత శరీరకార్యాలు చంపివేయండి అంటాడు. దేంతో చంపేయాలా? నరికివేయమంటే దేంతోటి నరికేయాలి? మన కంటికి కన్ను చూస్తూ ఉంటుంది. దేవుని ఆత్మతో ఆ కన్నుకు వచ్చినట్టు ఆలోచన నరికేసేయాలి. చెయ్యి చేయాలంటుంది. ఇప్పుడు దేంతో నరికేయాలంటే ఆత్మతోటి ఏం చేయాలి? నరికేయాలంట. ప్రభువా ఈ యొక్క కన్ను చెయ్యి నా విధంగా చేయమంటుంది అన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? నరికేయాలి. అందుకనే దేవుడు ఆ పాప నియమం నుంచి అవయవాలను నరికివేసుకోకుండా అవయవాలతో సహా అన్ని మార్చేటువంటి దేవుని ఆత్మనిచ్చి నవీన స్వభావం ఇచ్చినాడు. ఈ స్వభావాన్ని కలిగి మనము నరికివేసుకోవాల్సిన పని లేకుండా నవీన స్వభావం కలిగి ఏదైతే కీడు చేసినటువంటి కాళ్ళు, కళ్ళు, చేతులు ఉందో, తల ఉందో, ఆలోచనలు ఉన్నాయో, దేవుని యొక్క హృదయం లేక దేవునికి మన హృదయం ఇచ్చి మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు. ఆ దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ లోకం మనం ముగిసేంత వరకు ఆత్మానుసారంగా ఆత్మీయంగా ఆయన నడిపిస్తాడు. ఏదైతే దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, తలంపులు సైతాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే ఇది మట్టి శరీరము లేక వారి నైజమే పాపం. కాబట్టి వచ్చే తలంపులు, ఆలోచనలు అవన్నిటిని కూడా ఆత్మచేత చంపి జీవింపజేసి ప్రభు కొరకు మనను ఆత్మీయంగా చివరి వరకు నడిపించగలడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు. దేవుని దాసుడు పౌలు గారు చెప్పినట్లు మనము కూడా దేవుని ఆత్మకు లోబడి ఆత్మకు విరోధంగా జీవించకుండా, ఆత్మను పోగొట్టుకోకుండా, ఆత్మ ఆధీనంలో, ఆత్మ నడిపింపులో మనము జీవిస్తాం. ఆయన ఆధీనంలో మనము నడిపిస్తాడు ప్రభు. కాబట్టి ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, క్లుప్తంగా మేము భాగం చూసినాము. కొంత అవగాహన లేకుండా కనికరించి మాటలు వింటుంటే మా అందరికీ ఆత్మీయ అవగాహన ఇచ్చి మమ్మల్ని ఆత్మీయంగా నడిపించమని వినేటువంటి మా ప్రియులందరికీ నీ కృప చూపు మాకు కూడా మీ సాయం దయచమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.